తమ్ముడు నేను చెప్పిందే వింటారు, అలాగే నడుచుకుంటారు. ఒక అమ్మాయి ఏం చేస్తాననేగా మీ మగవాళ్ళ ధైర్యం అంతా. ఇప్పుడు అర్థమైందా ఏమైనా చేయగలనని? ఊరికే పళ్ళు కొరుకోకు, ఇదే స్టార్టింగ్. ఎందుకు బాధగా ఉందంటే నువ్వు బాలాక్క భర్తవి అయ్యావు కాబట్టి మాత్రమే. నేను ప్రశాంతంగా ఉండటానికి ఎలాంటి బంధమైనా నేను తెంచుకుంటాను. ఊరికే ఒక విజిట్కే వచ్చాను, ఇకపైన నేను రాను. చివరిగా ఒకటి చెప్తాను, ఇది నేను వేసే మొదటి అంతు. మిమ్మల్ని ఇక్కడ నుండి రోడ్లోకి నెట్టేస్తాను, అదే రెండో వంతు. తయారుగా ఉండండి, త్వరలోనే జరుగుతుంది. మీ అక్క గురించి కూడా నేను చాలా కథలు విన్నానే. రాత్రిపూట చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని నుంచుంటుంది కదే. ఇంట్లో నాకు భోజనం పెట్టడానికి ఏ కుక్క లేదారా? ఎవరు లేరేంట్రా? ఎవరు పలకరేంట్రా? రేయ్, నేను ఇక్కడ మంచం మీద పడి ఆకలితో చచ్చిపోవాలని కదా నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయావు. ఇంకా భోంచేయలేదా? ఎవరిస్తారే? మీ అమ్మ, మీ సోదరులు, వాళ్ళ భార్యలు ఎవరు ఇవ్వలేదా? నీకు లేని శ్రద్ధ వాళ్ళకెలా ఉంటుంది? పొద్దున కూడా తినలేదే. తీసుకొచ్చిస్తే తోసేశారుగా. మధ్యాహ్నం కూడా పస్తులున్నా, ఒక గ్లాస్ మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. నాకు తినడానికి ఏదైనా తీసి పెట్టేసి వెళ్తే నీ సొమ్ము కరిగిపోతుందా ఏంటి? ఇక్కడ పెడితే కుక్కలు పిల్లలు తినేస్తాయని లోపల పెట్టి వెళ్ళాను. ఎవరైనా తీసిస్తారు అనుకున్నాను. మీతో ఇంత ఘోరంగా ప్రవర్తించేంతగా మీరేం తప్పు చేశారండి? నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉండుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. నేను మిమ్మల్ని వదిలేసిపోతే మీ సమస్యలు తీరిపోతాయా? వదిలేసి వెళ్ళిపోతే సరిపోదు, మట్టిలో కలిసిపోతే బాగుంటుంది. అప్పుడే సమస్యలన్నీ తీరుతాయి. ఈ మాటలని ఆకలిలో వచ్చేవిలేండి. నాకేమైనా అయితే ఈ వేణుగోపాల్ అనే మనిషి అంతే. ఏంటి విషయం? నా మీద నమ్మకమే లేదా? కరెక్ట్గా 8:30కి నేను సైట్కి వచ్చేస్తాను. చా, అరే అదంతా ఇంతకు ముందురా. ఆ అలవాట్లన్నీ ఇప్పుడు నేను మానేశాను. నేను వచ్చేస్తానురా. కాంట్రాక్టర్ గారు మంచి మనిషి. ఇదిగోండి, సాయంత్రం వంట ఏం చేయను? సైడ్ డిష్కి ఊరగాయ ఉంటే చాలు. అది కాదండి, నైట్కి రైస్ కావాలా చపాతీ కావాలా అని అడిగాను. నీకు నచ్చింది చెయ్యమ్మా. ఏమైంది అలా పడేశారు? నేను ఈ కలర్ చూసి మోసపోయాను, ముందనుకున్నానమ్మా. నా నోరంతా కాలిపోయింది. మీకింకా మందు అలవాటు పోలేదనిపిస్తుందండి నాకు. మీరంతా మనుషులేనా? అక్కడ పడున్నది కూడా ఒక మనిషే కదా. మీరేం చేసి ఇవ్వక్కర్లేదు. భోజనం నేను చేసి పెట్టెళ్ళానుగా, అది తీసి ఇవ్వాలని కూడా మీకు అనిపించలేదా? తీసివ్వడానికి ఇక్కడ నువ్వు పనోడని ఏర్పాటు చేసావే. నీ మొగుడే కదా మంచాన పడ్డాడు, నువ్వే తోడుగా ఉండాలి. మీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డేగా, మరి మీరెందుకు చూసుకోవట్లేదు? పెళ్ళయ్యాక తల్లి కాదే, పెళ్ళమే అన్ని చూసుకోవాలి. ఇవన్నీ ఒంట్లో బాగోన్నప్పుడే మీకు తెలుస్తుంది కదా. ఇక్కడ నాకెలాంటి హక్కు లేదు, అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకో. బాలా, పని ఎక్కువగా ఉండడం వల్ల మర్చిపోయానమ్మా. ఆహా, అంతేకాకుండా వేణు విషయం నా భార్య చూసుకోవాలా అంటే? అమ్మ చెప్పినట్టు నువ్వు పనికి వెళ్లకుండా వాడిని చూసుకుంటూ ఉండాల్సిందే. లేదంటే వాడిని తీసుకొని నీ పుట్టింటికెళ్ళు. నాకు తెలుసు, మేమిద్దరం ఇక్కడ లేకుండా పోవాలి. అందుకని ఇలా ప్రవర్తించాలా?
ఎంతకంటే చంపేసుండొచ్చు. అప్పుడే కదా మమ్మల్ని జైల్లో పెట్టించగలవు. ఇలా చూడు, అలా పడుకోవటం మా అమ్మ చూపించిన చేయాలే. ఇలా మాట్లాడి ఆ కాస్త చోటు కూడా ఉంచుకోకుండా చేసుకోకండి. నీ వల్లేనే వాడు ఇలా అయ్యాడు. అందువల్ల నువ్వే వాణ్ణి చూసుకోవాలి. నేను నీకెలాంటి సాయం చేయలేను. నువ్వు వాణ్ణి చూసుకోవాలంటే చూడు, లేదంటే ఒకేసారి చంపిపారే. దిక్కుమాల సంత. బాలా, ఈ ఇంటి నుండి నువ్విక ఏది ఎదురు చూడుకో. అందరూ నీకు వేణుకు వ్యతిరేకంగా ఉన్నారు. మీరెలా? నువ్వంటే నాకు ఇష్టమైనా సరే అత్తయ్యని మా ఆయన్ని నేను ఏ విధంగానూ ఎదుర్కోలేను బాలా. అక్క, మీ బాధ ఏంటో అర్థమవుతుంది. నేను బాధపడుతున్నానని ఎవరన్నారు? మిమ్మల్ని అనుకుంటేనే పాపంగా ఉంది. అమ్మ తన సోదరులు సంతోషంగా ఉండాలని డబ్బు మొత్తం ఖర్చు పెట్టిన మనిషిని ఇంత హీనంగా చూస్తున్నారని తలుచుకుంటే బాధగా ఉంది. మీరు నా మీద కోప్పడకండక్క. నేనిక్కడేం చేయగలను? నువ్వు చేయగలిగింది నువ్వు కరెక్ట్గా చేసేస్తున్నావు కదా. నేను భోజనం పెడతానన్నాను, కానీ అత్తగారే బాలాక తీసుకుంటారన్నారు. ఒక్క పూట భోంచేయకపోతే ఎవరేం చనిపోరు. కానీ తెలుసుకునే భోజనం పెట్టకుండా ఉండడం అంత మంచిది కాదు. నేను ఈ దగ్గరికి వెళ్ళి నుంచుంటేనే బావగారికి నచ్చదు. నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుండే సమస్యలన్నీ వచ్చాయని బావగారు అనుకుంటున్నారు. నువ్వు మంచిదానివని చెప్పడానికి ఇదొక కారణం. ఒక్కసారి పడితే గాని ఎవరు మనతో నిలబడతారో తెలుస్తుంది. మాతో మనసారా కూడా ఎవరూ లేరని అర్థమైంది. ఇక మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టను. ఎవరి సహాయం అవసరం లేదు. నా జీవితమే ఒక ట్రయల్ రన్నే. ఈ ఇంటి కోడలిగా వచ్చే వాళ్ళకి నేనే ఉదాహరణ. నువ్విదంతా చూస్తూ నిలబడినప్పుడు ఏమీ చేయలేనుగా. ఈ మీడియేటర్ రాగో ఒక మాట ఇచ్చాడంటే ఆ పని అయ్యేదాకా ఇంకో పని ముట్టుకోడానుకో. సార్ లేరా? ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చారా? పర్లేదు, సార్ వచ్చిన తర్వాత మాట్లాడదామనే లేటుగా వచ్చాను. ఇక మీరు అడిగిన మనిషిని తీసుకొచ్చాను. ఊరికే సిగ్గుపడకుండా ముందు లోపలికి రా. రా. త్వరగా రా. ఎలా ఉంది? సూపరా? ఎవరు తను? ఈవిడే నీ చెప్పిన లాలి. ఇక్కడ ఉన్న పనులన్నీ ఇక ఈవిడే చూసుకుంటుంది. ఒక పని మనిషి అని అయ్యో, ఈ కాస్ట్యూమ్ చూసి మీరేం భయపడకండి. కొంచెం సీరియల్ పిచ్చుంది. తను ఎప్పుడూ కాస్త రిచ్గానే పనికి వెళ్తుంది. ఈ వేషంలోనే ఏ పని ఇచ్చినా మొత్తం పూర్తి చేసేస్తుంది. కొంచెం ఏజ్డ్గా ఉంటే బాగుండేదిగా. ఇలా చూడండి, మీకు ఇంటి పనికి కావాలా లేదా వయసైన వాళ్ళు చూసుకుంటాను కావాలా? ముందు మీరు నా పర్ఫార్మెన్స్ చూడండి, ఆ తర్వాత నేను ఉండాలా లేదా అనేది నిర్ణయించుకోండి. అవును మరి, లుక్ కాదు వర్కే కదా ముఖ్యం. మేడం, కావాలంటే ఇంటర్వ్యూ తీసుకోండి, లేదంటే లాలిని సంతోషంగా తీసుకెళ్ళండి. నువ్వు కొంచెం రా. ఈ వేషం, ఈ మాటలు ఈ ఇంటి కరెక్ట్ అనిపించట్లా. అరే ఏం సార్ మీరు, ఈ రోజుల్లో పని చేయటానికి ఇంత నమ్మకమైన మనిషి దొరకాలంటే పుణ్యం చేసుకుని ఉండాలి. నువ్వు వేరే మనిషిని చూడు. ఓ,
ఇలా రహస్యంగా మాట్లాడక్కర్లేదు. నా గురించి ఏదైనా మాట్లాడాలనుకుంటే నాతోనే చెప్పండి. ఇంకా నా ఎక్స్పీరియన్స్ అది తెలుసుకోవాలంటే పక్కనే ఉన్న థామస్ డాక్టర్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీని అడిగి తెలుసుకోండి. లేకపోతే పక్కనే ఉన్న సుభాష్ లాయర్ గారిని అడిగి తెలుసుకోండి. అది కాకపోతే పక్కనే లెఫ్ట్ లో ఉన్న ఫస్ట్ హౌస్ ఏఎస్ఐ సత్యన్ గారు, ఆయన అడిగి తెలుసుకోండి. వాళ్ళందరూ నాకు 5 స్టార్ రేటింగ్ ఇస్తారు. ఇది అబద్ధం కాదు, నిజం. ఆ, నీకేమనిపిస్తోంది చెమిలి? చూద్దాం, అబ్బాయితో మంచిగా ప్రవర్తిస్తే పర్వాలేదు. ఆ, చూస్తూ నిలబడకుండా పద, లోపలికి వెళ్ళు. ఆ. లాలీని సంతోషంగా లోపలికి పిలవండమ్మా. లాలి, కుడికాలు పెట్టుకొని లోపలికి వెళ్ళు. నేను ఏ ఇంటికి పనికి వెళ్ళినా అక్కడ వాళ్ళకి అప్పుడప్పుడు మంచి పనులు జరుగుతూ ఉంటాయి. లాలి, చాలు ఇక లోపలికి వెళ్ళు. రండి. వినపడిందా నీకు? లోపలికి వెళ్ళు, వెళ్ళు వెళ్ళు, లోపలికి వెళ్ళు త్వరగా. ఆ, వెళ్ళు వెళ్ళు, ఆ, లోపలికి వెళ్ళు. ఆ. సార్, టెన్షన్ అవ్వకండి సార్. లాలీ ఏ ప్రాబ్లం ఇవ్వదు మీకు. ఇంకా ఆ దుబాయ్ అతను ఇంక ఇల్లు అమ్మేశాడు అనుకోండి, నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా సార్, ఆ ఇంట్లో సమస్య ఉన్నట్టు మీరు ఎవరికి చెప్పకండి. అలాంటి సమస్యలేవో ఉండడం వల్లే లోపలికి వెళ్ళిందా? ఏయ్, నో ప్రాబ్లం. ఏదైనా ప్రాబ్లం అయ్యిందనుకో, దానికి పూర్తి బాధ్యుడివి నువ్వే. అవునా? అయితే ఏ సమస్య రాదు. ఇప్పుడు ఓకేనా? ఓకేనా? ఓకే అని చెప్పండి. కమిషన్ ఏం అక్కర్లేదు. కమిషన్ కావాలని ఏం అడగలేదు కదా. ఏదో ఊహ అనుకుంటా. నేను వస్తాను. ఓకే ఓకే, బాయ్ బాయ్. నాకు అవసరమని బలవంతంగా పని మనిషిని ఏమీ పెట్టలేదు. నాకిష్టం లేని పనిని ఆవిడ చేసిందంటే నాకు తప్పకుండా కోపం వస్తుంది, అరుస్తాను. ఇవన్నీ ఎందుకు నాకు చెప్తున్నావు? దానివల్ల మన మధ్య గొడవలు రాకూడదు కదా. ఒక పని మనిషి కోసం భార్యతో గొడవ పడే రకాన్ని కాను నేను, తెలుసుకో. ఈ పరిస్థితుల్లో నీకు హెల్ప్గా ఉంటుందనే తను ఏర్పాటు చేశాను. నీకు తను కంఫర్ట్గా లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోమని చెప్పు, నాకేంటి. కోపంగా ఇలా ఉంటే ఎలా చెప్పు? భర్త ఓ పని మీద వెళ్తుంటే సంతోషంగా పంపించాలి కదా. మీరక్కడి దాకా వెళ్ళి పని చేయటం నాకు అసలు ఇష్టం లేదు. ఇష్టం లేని ఒక పని చేసేటప్పుడు నేను ఎలా సంతోషంగా పంపించగలను? నువ్వెందుకు భయపడుతున్నావో తెలుస్తోంది. మీ నాన్నో లేక మీ నాన్న మనుషులో నన్నేదో చేస్తారనేగా. దానికి భయపడి ఇంట్లోనే ఎంతకాలం ఉండగలను? ఒక ప్లాంటేషన్ యొక్క వ్యాపారం. పార్టీని ఒప్పించేలా చేసి ఒకసారి వెళ్ళి చూపించి రావడం. రేపు సాయంత్రంలోగా వచ్చేస్తానుగా. అయితే నేను తొడగా వస్తాను. ఒంటరిగా పంపించడానికి నాకు భయంగా ఉంది. అలా అన్ని చోట్లకే నిన్ను తీసుకువెళ్ళగలనా? ఈ డీల్ ఓకే అయిందనుకో 1.5 లక్ష వరకు కమిషన్ వస్తుంది తెలుసా? మీకెప్పుడు డబ్బు డబ్బు అని మాత్రమే అనిపిస్తుంది. డబ్బుకి డబ్బే కదా కావాలి. పస్తులున్నా పర్వాలేదు, ప్రేమ ఉంటే చాలని ఇప్పుడు నువ్వు చెప్తా ఓకే. కానీ జేబులో డబ్బు లేకుండా 2 రోజులు పస్తులున్నాము, అంతా మారిపోతుంది. ప్రేమ కంటే ఆకలి ఎక్కువని అప్పుడు నీకు తెలుస్తుంది. మనకి పెద్దగా ఏం అవసరం లేదు, ఒక చిన్న జీవితం చాలు.
చిన్నదో పెద్దదో బతకడానికి డబ్బు కావాలిగా. ఆ, ఈ విధంగా ఏదో ఒకటి చేయకపోతే బతుకు దరిద్రమే. ఇంతకుముందు డబ్బు కావాలంటే వేణు అన్నని అడిగితే చాలు. ఇప్పుడు దానికి మార్గం లేదు. వేణుబావ డబ్బుతోనే ఈ కుటుంబం సాగిందని అర్థమైంది. పని లేకుండా తన అకౌంట్లో ఉన్న డబ్బులని అయిపోయాక వెళ్ళిపోయారు. నన్ను కూడా మీరు ఇలాగే చేస్తారా? ఆహా, నిన్న ఆ విధంగా చేస్తానా బంగారం? ఆ, తర్వాత మీ నాన్నగారి తరపు నుంచి ఎటువంటి విషయమూ లేదు. ఒకవేళ అక్కడికి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా? అనవసరంగా అవసరపడకండి. వచ్చే నెల చూద్దాం. తర్వాత కూడా ఏం చేయకపోతే లాయర్ని వెళ్ళి కలుద్దాం. చాలు, అది చాలు. కొంచెం ప్రశాంతంగా చేద్దాం. మరైతే నేను వెళ్ళిరానా? నేను మనసారా పంపించటం లేదు. జాగ్రత్తగా వెళ్ళిరండి. వెళ్ళొస్తాను. ఆ, వెళ్ళి త్వరగా రండి. దూరంగా వెళ్తున్నాను. అనిల్ అక్క, వీళ్ళకు వేరే పనేం లేదా? సరే, వెళ్ళొస్తా. ఇలా రొమాన్స్ చేసుకోవడం రూమ్ లో చేసుకుంటే బాగుంటుంది. ఎవరూ లేరు అనుకుని మీ ఇద్దరు ముద్దులాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఒక పాము ఉంది. సీసీటీవీ లాంటి కన్నుంది ఆవిడికి. ఎలా చూస్తారో మీకు తెలియదు. అది అత్తని ఎలా ఇష్టపడాలో నాకు తెలుసు. అదంతా అలాగే అనిపిస్తుంది. మనకు నమ్మకం వచ్చేలాగా ఆవిడే నడుచుకుంటారు. అదంతా కూడా ఆవిడ అవసరాల కోసమే చేస్తారు. అవసరం తీరిపోయాక మనల్ని మూలన పడేస్తారు. అప్పుడు తప్పించుకోలేవు. నా భర్త తోడున్నారు కాబట్టి నాకు అలాంటి భయం లేదక్క. 5 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాను. నాకు అన్ని విషయాలు తెలుసు. పెళ్ళైన 3 నెలల వరకు ఆ పాము నన్ను బాగానే చూసుకుంది. ఆ తర్వాత నన్ను పంజరంలో పడేశారు. నువ్వు ఇక్కడికొచ్చి కేవలం 1 నెలే కదా అయింది. ఇంకా 2 నెలలున్నాయి. నువ్వు గనక తెలివైన దానివైతే దానికి ముందు సుమేషన్ తీసుకుని మీ పుట్టింటికి వెళ్ళే దారి చూడు. అదే నీకు మంచిది. నువ్వే ఇప్పుడు చూస్తున్నావు కదా, సొంత కొడుకు అనే మనసాక్షి కూడా లేకుండా ఇంటి వెనకాల పడేశారు. సొంత కొడుకుతోనే ఇంత దారుణంగా నడుచుకుంటున్నారు. ఇక నీ పరిస్థితి ఎలా ఉంటుందో దేవుడు కూడా చెప్పలేడు. ఎలా అయినా తప్పించుకునే దారి వెతుకో. ఎవరిని తలుచుకుని కూర్చునున్నావే? నా రక్తం మొత్తం ఈ దోమలే తాగేసేలా ఉన్నాయి. నన్ను పడుకోబెట్టేసి నువ్వు ఎక్కడికో వెళ్తావులా ఉంది. నేనెక్కడికి వెళ్ళగలను? నువ్వు వెళ్ళవే. ఎవరితో వెళ్ళాలనుకున్నా వెళ్ళు. నువ్వు వెళ్ళినా నేనేమీ చేయలేను కదా. ఇక నేనెక్కడికి వెళ్ళినా మీరు నాతోనే ఉంటారు. నన్ను బయటపడేసి వాళ్ళు బాగా నిద్రపోతున్నారు. వాళ్ళకి మందు కొనిచ్చిన డబ్బులు ఉండుంటే ఇప్పటికి ఇల్లు కట్టించి ఉండేవాడిని. ఇప్పుడు ఆలోచించి ఏం ప్రయోజనం? అందరూ కలిసి మందు కొట్టేటప్పుడు ఏ సమస్య వచ్చినా మేము ఉంటామని పెద్ద పెద్ద మాటలనుంటారు. ఒంట్లో బాగోకుండా పోయాక ఎవడూ రాడని ఇప్పుడు అర్థమై ఉంటుందిగా. అన్నిటినీ సహించి మీతో పాటు ఉండేది మీ భార్య మాత్రమే. ఇంతలా మోసపోతాను అనుకోలేదు. విశ్వాసఘాతకులు. నా 10 సంవత్సరాల కష్టాజితం మొత్తం వాళ్ళ కోసమే ఖర్చు పెట్టాను. ఇంకేం అక్కర్లేదు. నిద్రపోవడానికి ఒక ఇల్లు ఉండుంటే నా షేర్ అప్పుడే తీసుకుని ఇల్లు అయినా కట్టుండొచ్చు. అనిపించలేదు. అప్పుడు వీళ్ళందరూ నా కాలు కింద ఉండేవాళ్ళు. మోసం చేశారు. నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాతే నా జీవితం ఒట్టి కొట్టుకుని పోయింది. నేను ఇక్కడ ముష్టోడ్లాగా పడుకుని పోయాను. వీటన్నిటికీ కారణం నువ్వేనే. నువ్వు మాత్రమే.
కర్మించు జన్మం ఆ కర్మంతోనే విడిపోతుంది. కర్మతో అయినదే జన్మం. కర్మతోనే మనకి జన్మం దొరికింది. ఆ కర్మతోనే విడిపోతుంది జన్మ. మరణానికి కారణం కూడా ఆ జన్మే. అయితే శవంలా పడుకొని ఉండడం అది కూడా కర్మం వల్లనే. తమ్ముడి వేణు, మనం కూర్చొని తాగేటప్పుడు అసలు ఏమనుకుంటాం? మనమే ఈ దేశానికి మహారాజులమని. రే, మనం ఏం మట్టి కాదని ఇలా పడుకున్నప్పుడే అర్థమవుతుంది. నాకు జ్ఞానోదయం చేసిందే నువ్వు. నేను ఇక్కడే ఉంటే చచ్చిపోతానా ఏంటి? లేస్తాన్రా. లేచానంటే మీ పరిస్థితులు మొత్తం దారుణంగా మారిపోతాయి. ఏ, నువ్వు దానికి లెగవాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఎప్పుడైనా ఈ పరిస్థితుల్లోకి రావచ్చు. చుట్టూ నిలబడి మనసులో బాధపడేవాళ్ళు ఎంతమంది ఉన్నారా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఇప్పుడు నీ పరిస్థితే చూడు. ఎలాగో చచ్చే గొర్రెకి ఆహారం పెడుతున్న ఆలోచనలోనే నీ భార్య కూడా ఆలోచిస్తుందిరా. ఆ పరిస్థితి నాకు రాకూడదన్న ఆలోచనతోనేరా ఇప్పుడు నా భార్య అంటే నాకు చాలా ఇష్టం. రేయ్, బాగున్నప్పుడు భార్య మీద మొగుడు చూపించే ప్రేమను బట్టేరా మనకు బాగోనప్పుడు వాళ్ళు తిరిగి ప్రేమిస్తారు. నువ్వు 10-15 సంవత్సరాలు తినేసి తాగేసి తిరిగా. తగలెట్టిందంతా నా డబ్బులురా.